గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కుల అమలు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను మేల్కొల్పేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా మిషన్ చలో గాంవ్ కి ఔర్ పేరుతో అక్టోబర్లో రథయాత్ర నిర్వహించనున్నట్లు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ అధ్యక్షులు అశోక్ సింగ్ జాదోన్ తెలిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్కు విచ్చేసి గ్రామాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం నాడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బంటిపాలెం గ్రామ పంచాయతీని సందర్శించిన సందర్భంగా జగ్గయ్యపేట రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శి గోళ్ల మాల్యాది నాయుడు తదితరులు పాల్గొన్నారు. 73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న 29 అంశాలపై పంచాయతీలకు పూర్తి స్థాయిలో అధికారాలు, విధులు, నిధులు కల్పించవలసిన అవసరం ఉందని అశోక్ సింగ్ జాదోన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ వ్యవస్థకు తగిన ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. ప్రజాప్రతినిధుల మాదిరిగానే సర్పంచ్లకు తగిన గౌరవ వేతనం, భత్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు స్మార్ట్ సిటీల గురించి మాట్లాడుతున్నట్లే స్మార్ట్ గ్రామాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. దేశంలో 90% మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నికవుతున్నప్పటికీ గ్రామీణ సమస్యలకు పార్లమెంటు, శాసనసభలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని పేర్కొన్నారు. దేశ బడ్జెట్ను పార్లమెంట్లో, రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో రూపొందించే విధంగానే గ్రామ పంచాయతీలకు కూడా తమ గ్రామ అవసరాలకు అనుగుణంగా పంచాయతీ బడ్జెట్ రూపొందించేందుకు అధికారం ఉండాలని అన్నారు. ప్రతి గ్రామంలో రహదారులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి, పారిశుద్ధ్యం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక సంఘాల అనుసంధానం, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి గ్రామస్తుడికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల పిల్లలకు మెరుగైన ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం బంటిపాలెం గ్రామంలోని గోకుల షెడ్లు, బిందు సేద్యం ద్వారా సాగు చేస్తున్న వంట పొలాలను వారు సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరు పట్ల అశోక్ సింగ్ జాదోన్ సంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రతి నెల గణనీయమైన మొత్తంలో పింఛన్లు అందించడం అభినందనీయమని అన్నారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అనేక సీసీ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేశారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జగ్గయ్యపేట నియోజకవర్గ గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నారు. నరేగా నిధులతో గోకులం షెడ్లు, డ్రైన్లు, రోడ్లు, త్రాగునీటి తదితర పనులు గడిచిన 2 సంవత్సరాల్లో బాగా చేశారన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అఖిల భారత పంచాయతీ పరిషత్ ప్రతినిధులకు ఘనస్వాగతం పలికి శాలువతో సత్కరించారు. అనంతరం వేదాద్రిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అడసు మల్లి ప్రభాకర్ రావు, బండిపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నెమలి ఏసమ్మ, బండిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండి శ్రీకాంత్, బండిపాలెం ఫీల్డ్ అసిస్టెంట్ నెమలి లత, రమేష్, జిల్లా ఎస్పీ సెల్ ప్రధాన కార్యదర్శి తాటి రామారావు, సీనియర్ మేట్ శారదా తదితరులు పాల్గొన్నారు. कश्मीर से कन्याकुमारी तक जाएगी। हम लोग सरकार को जगाने का काम करेंगे कि सरकार विडो, हैंडीकैप एंड ओल्ड एज वालों को कम से कम 5,000 रुपये महीने दे। सरपंच को विधायक और सांसद की तरह वेतन और भत्ते मिलने चाहिए। गांव के विकास का, गांव के विकास में देश में जितना विकास का पैसा खर्च होता है उसका 70% गांव पे खर्च होना चाहिए। गांव को अच्छी सड़कें होनी चाहिए, अच्छे स्कूल होने चाहिए, अच्छे हॉस्पिटल होने चाहिए। जब ये सारी चीज़ गांव में होंगी तो जो आज लोग गांव से शहर को जा रहे हैं वो नहीं जाएंगे, रुकेंगे। तो उसके लिए हम लोग आज आपके गांव में आए हैं। देखने से लगता है आपका गांव बहुत अच्छा है। यहाँ के सरपंच ने, यहाँ के लोगों ने सरपंच को मदद की है और सरपंच ने गांव का अच्छा विकास किया है। इसके लिए यहाँ के सरपंच
और पार्टी के जो तेलुगु देशम पार्टी के यहाँ पदाधिकारी हैं वो लोग सब बधाई के पात्र हैं। और सबसे ज़्यादा बधाई के पात्र हैं यहाँ के पंचायती राज मिनिस्टर और यहाँ के सीएम, जिन्होंने कम से कम गांव को समझा और गांव के लिए काम किया। ज़्यादा तो मैं बोलता रहूँगा लेकिन आप लोग समझेंगे नहीं, तो इसलिए ज़्यादा बोलने का कोई औचित्य नहीं है, क्योंकि हम लोग हिंदी भाषी स्टेट से आते हैं और हिंदी ही ज़्यादा इस्तेमाल करते हैं। आप सभी का बहुत बहुत धन्यवाद जो आपने मुझे समझा। అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన గ్రామాన్ని సందర్శించిన అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షులు అశోక్ సింగ్ జోడాని గారు ఇచ్చేశారు. వారు సందేశం ఏమిస్తున్నారంటే గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా పనిచేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతం అవుతూ ఉంది. ఇక్కడ గ్రామ పంచాయతీలో పింఛన్లుగా అన్ని సక్రమంగా ఇస్తున్నారు. మేము అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ తరఫున శ్రీనగర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా రథయాత్రని త్వరలో ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. రథయాత్ర ముఖ్య ఉద్దేశాలు ప్రతి గ్రామంలో పాలనంత గ్రామం నుంచే జరగాలి. ప్రతి గ్రామంలో మౌలిక వసతులన్నీ కూడా స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లైబ్రరీస్ కానీ మొత్తం అన్ని సౌకర్యాలు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ప్రతి గ్రామంలో ఉండాలి. ప్రతి గ్రామం కూడా సస్యశ్యామలంగా ఉండాలి. మహాత్మా గాంధీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలి. కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగం కల్పించిన 29 అంశాలను కూడా సంపూర్ణంగా గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలనే నినాదంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా రథయాత్రని మేము ప్రారంభిస్తున్నామని తెలిపారు. వారికి హృదయపూర్వకంగా మా ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ సర్పంచ్ గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు సీనియర్ నాయకులు నరసింహారావు గారికి మరియు కృష్ణా జిల్లా మాజీ సర్పంచ్ సంఘ అధ్యక్షులు పోచంపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ గారు మరియు మాజీ సర్పంచి మరియు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దాస్ గారు, ప్రభాకర్ గారు, రమేష్ గారు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు మరియు రాజాద్రి నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ సంయుక్త కార్యదర్శి గారు, ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ గారు, రామారావు గారు, గ్రామ ప్రజలు, శ్రీకాంత్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి గారు, పంచాయతీ అధికారులు అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గ్రామాన్ని సందర్శించడానికి విచ్చేయడం జరిగింది.